సో నీకు అరే ఈ డైలాగ్ చాలా కష్టం అయింది అనిపించిన డైలాగ్స్ ఉన్నాయా మరి పుష్పలో? ఏం లేవు. పుష్ప 1 లో ఎక్కువ టేక్స్ తీసుకున్నావా? పుష్ప 2 లో ఎక్కువ టేక్స్ తీసుకున్నావా? పుష్ప 2 అనుకున్నా. 2 ఎందుకంటే రన్నింగ్ లో దూకే సీన్ ఉంది కదా, అవును. ఆ సీన్ కి ఇలా పడకూడదంట. నేను ఇలా పడ్డా, దానికి ప్రతి టేక్ లో ఇలానే పడుతున్నా అనేసి తీసుకున్నారు. స్టాండింగ్ లో ఇలా వెళ్ళి అలా దూకే. సో దెబ్బలు ఏమైనా తగిలాయా నీకు ఆ టైంలో? లేదు, ఏం దెబ్బలు తగలలేదు. అండ్ స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నావు 2 years నువ్వు. సో ఓన్లీ పుష్ప కోసమే నేర్చుకున్నావా, లేదు నీకు ముందు నుంచి నేర్చుకోవాలని ఉండేనా? నాకు పుష్ప గురించి కూడా నేర్చుకోవాలని, అలాగే కొన్ని ఇంకా ఎక్కువ అంటే స్విమ్మింగ్ షాట్స్ ఏమైనా వస్తే మూవీస్ లో దానికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేర్చుకున్నావు. సో ఇందులో నీకు పుష్ప 2 లో స్టార్టింగ్ మనకి నీళ్ళలో దుంకడం అనేది ఒక టాస్క్ అనే చెప్పుకోవాలి. నువ్వేం భయపడలేదా ఆ టైంలో? సో నర్వస్ ఫీల్ అవ్వడం కానీ అలా ఏమనిపించలేదు? ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ 2 takes కొంచెం భయం అనిపించింది. అంటే మీకు దూకినప్పుడేమో తక్కువ ఇక్కడి నుంచి అక్కడ దూకాయని చూపించారు, కానీ లెంత్ ఎక్కువ ఉండదు కానీ లోపల దూకినప్పుడు సీన్స్ ఉండే కదా, అవును, దానికోసం ఏమో లోపల అండర్ వాటర్ ఇలా కెమెరా పెట్టామో ఇక్కడ ఇది మొత్తం 20 feet అనుకోండి, పైనుంచి దూకాలి. అవును, పైనుంచి దూకేది చాలా భయం వేసింది. ఇంకా ఆగిపోయాను నేను. వాళ్ళు నాకు రోప్ కట్టామో లోపల దించారు. ఓకే. సో నీకు 20 kgs ఏదో కట్టడం అనేది జరిగింది. అప్పుడు నీకు వెయిట్ అనిపించలేదా? అనిపించింది, కానీ బయటకు వచ్చేసాను. మళ్ళీ బయటకు వచ్చేసావు అంటే లోపలికి ముంచేయడం అనేది కూడా భయమే కదా. అలా చేస్తున్నాను అనేసి చాళ్ళేమో కట్టేసి నాకు కిందికి లాగారు. సో అప్పుడు భయం అనిపించలేదా మరి? అనిపించలేదు. ఓకే. అండ్ పుష్ప 2 జర్నీలో అంటే మనకి చాలా వరకు కూడా బయటికి అవుట్డోర్ షూట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఎలా ఫీల్ అయ్యా అంటే బయట అవుట్డోర్స్ కి వెళ్ళినప్పుడు? ఎంజాయ్ గానే, ఎందుకంటే కొత్త ప్లేస్ ని చూస్తున్నాను. కొత్త అంటే ప్లేసెస్ అంటే మౌంటైన్స్ అలా ఆ ప్లేసెస్ లో తీసారు కదా, చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. ఫస్ట్ డే సెకండ్ డే మొత్తం అక్కడ ఫిషెస్ ఉన్నాయి, దాంతో వాటితో ఆడుకోవడం, ఫుడ్ వాటిని పట్టడం సూపర్ ఎంజాయ్మెంట్ గా అనిపించింది నాకు. సో అవుట్డోర్ కి బాగా అలవాటు అయిపోయింది కదా, మా స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించేది? స్కూల్ తో వెళ్ళినప్పుడు అదే వేరే రేంజ్. నీకు గుర్తుకు రాదా లైక్ అరే అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి? సో ఇప్పుడు సడన్ గా స్కూల్ కి వెళ్ళాలి, మళ్ళీ షూట్ గ్యాప్ రాగానే మళ్ళీ స్కూల్ గ్యాప్ రాగానే అంటే స్కూల్లో ఉన్నా లేకపోయినా మళ్ళీ అవుట్డోర్ షూట్స్ ఉంటాయి. సో ఇక్కడ వైబ్ అనేది ఒకలా ఉంటది, స్కూల్ వైబ్ అనేది వేరేలా ఉంటది. సో 2 వైబ్స్ అంటే నువ్వు ఎక్కువ ఏది మిస్ అయ్యేవాడు? అంటే స్కూల్లో వైబ్ ని మిస్ అయ్యేవాడివా, లేకపోతే ఇప్పుడు అవుట్డోర్ వైబ్ ని మిస్ అయ్యేవాడివా స్కూల్లో ఉన్నప్పుడు? అవుట్డోర్ ఇష్టమా మరి? సో స్కూల్లో ఎలా ఉండే అంటే ఫ్రెండ్స్ తో గానీ టీచర్స్ తో గానీ మీ వాళ్ళతో గానీ? అదే మా టీచర్ ఏమో నన్ను బాగా పొగుడతారు, అలాగే ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నా ఇంటర్వ్యూస్ చూస్తారు, బాగా చెప్పావు, ఇంకా బాగా చేయని ఎంకరేజ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ అయితే పుష్పరాజ్ ఇలా అట్లేరా అని వాళ్ళు కూడా నన్ను ఫ్రెండ్లీగానే పలకరిస్తారు. ఓకే. సో ఇప్పుడు మీ టీచర్స్ విషయానికి వస్తే అంటే ఓన్లీ పుష్పరాజ్ గా చూస్తారా, ధ్రువన్ గా చూస్తారా? రెండిటిగా చూస్తారు. అంటే ధ్రువన్ టీచర్ ఎప్పుడైనా కొట్టడం గానీ వార్న్ చేయడం గానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మరి? అలాంటివి ఏం లేవు, కానీ పీటీ సార్తో ఎందుకు? పీటీ సారే కొంచెం మనకి ఎక్కువ లీనియన్స్ ఇస్తాడు కదా, నీకు అలా ఇవ్వలేదా? అంటే గేమ్స్ గానీ అండ్ డ్రిల్లింగ్ గానీ చాలా ఉంటాయి కదా. మా పీటీ సార్ ఏమో బాలేమో కరెక్ట్ గా 3 balls చూస్తారు, దాని తర్వాత మంచిగా వేసి కొడతారు. ఓకే.